నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలో హైటెక్ సిటీ తరహా డీప్ టెక్నాలజీ భవనం యువతకు భవిష్యత్ అవకాశాలను అందించేలా ఉండాలన్న చంద్రబాబు ఏపీలో టూరిజం వర్సిటీ రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో పవన్ చర్చలు త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి తెలంగాణ పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ వరంగల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ డిసెంబర్ నెలాఖరున హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు ప్రారంభం 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లకు ప్రణాళిక సిద్ధమైందన్న ఎండీ సీఎం రేవంత్ రెడ్డిలో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయన్న కేటీఆర్ అదానీ కంపెనీలతో అన్ని ఒప్పందాల రద్దుకు డిమాండ్ దేశంలో ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవాలు సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధికి బాటలు వేసిందన్న రాష్ట్రపతి ప్రధాని మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ సిందే రాజీనామా తదుపరి ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ మహాయుతిలో చర్చలు హైదరాబాద్ లో హైటెక్ సిటీ తరహాలోనే అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్త ఐటీ పాలసీపై సమీక్షించిన ముఖ్యమంత్రి 2029 నాటికి 5 లక్షల వర్క్ స్టేషన్లను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతి నెల ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు చంద్రబాబు నిర్దేశించారు. అమరావతి సచివాలయంలో నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఐటీని ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించామన్న చంద్రబాబు ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునేలా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలన్నారు. 2029 కల్లా ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నూతన ఐటీ పాలసీపై సీఎంకు మంత్రి లోకేష్ వివిధ అంశాలను తెలియజేశారు. రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లకు కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని నిర్దేశించారు. 5 జోనల్ హబ్లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలని చంద్రబాబు సూచించారు. నెలకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో ఒక లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలని అధికారులకు సీఎం సూచించారు. పాలసీ ప్రకటన తర్వాత వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను జిల్లా కలెక్టర్లు గుర్తించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఎంతమంది వర్క్ ఫ్రం హోం కింద పనిచేస్తున్నారో లెక్కించాలని సూచించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టత వస్తుందన్నారు. ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. కోవర్కింగ్ స్పేస్లు, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లు, ఐటీ క్యాంపస్లకు వాటి సీట్ల సామర్థ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని భావిస్తోంది. కోవర్కింగ్ స్పేస్ కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్థ్యం కానీ 10,000 చదరపు అడుగుల కార్యాలయ సముదాయం కానీ ఉండాలని నిర్ణయించారు. నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ కు 10 సీట్ల సామర్థ్యం లేకుంటే 1000 చదరపు అడుగుల కార్యాలయ స్పేస్ తప్పనిసరిగా పేర్కొన్నారు. ఐటీ క్యాంపస్ ను 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 30 కోట్ల టర్నోవర్ గాని కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా తుది ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలోనే ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదన్న ఆయన ఇప్పుడు టెక్నాలజీ కారణంగా అవసరం లేదని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 6 తర్వాత ఎవరూ కార్యాలయాల్లో ఉండరాదు అనేదే ఇప్పుడు తన విధానం అని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కాకుండా స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించాలని చంద్రబాబు సూచించారు. తాను కూడా సాయంత్రం 6ంటికే సచివాలయం నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు అధికారులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వడం సహా పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులను కోరారు. మొదట కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇంటికి వెళ్లిన పవన్ ఏపీలో టూరిజం యూనివర్సిటీ ఏర్పాటు సహా 7 ప్రాజెక్టులపై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు. ఏపీలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబి రుణానికి సంబంధించిన ప్రాజెక్టును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను పవన్ కోరారు. రుణ ఒప్పందంలో పేర్కొన్నట్టు రీయింబర్స్మెంట్ పద్ధతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని కోరారు. రైల్వే సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన పవన్ ఏపీకి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు తెలిపారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీలో జల్ జీవన్ మిషన్ బడ్జెట్ కాల వ్యవధి పెంచాలని కోరారు. ఏపీలో ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న పవన్ క్షేత్రస్థాయి పర్యటనలో నీటి పైప్ డిజైన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వేసిన పైప్ లైన్స్నే మళ్ళీ వీళ్ళు సరిగ్గా ఫ్లో లేదు. డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయి. ఆ డిజైనింగ్ లోపాలు ఒకళ్ళు కరెక్ట్ చేయాలి. ఈ వాటర్ ప్రెషర్ ఒకటి సరిపోవట్లేదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఓన్ మన మోటార్లు పెట్టి లాగేస్తూ ఉన్నారు. మిగతా ముందుకెళ్ళే వాళ్ళకి రావట్లేదు, కొంచెం హైట్లో ఉండే వాళ్ళకి రావట్లేదు. ఇవన్నీ చాలా పారామీటర్స్ కన్సిడర్ చేసి మనం భవిష్యత్తుకు ఆలోచించాలి. అందుకని వీటి మీద నేను ముందు నుంచి రివ్యూస్ చేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఇదే చూస్తూ ఉన్నాను. బాధ్యతారాహిత్యం, భయాలు లేవు, పారదర్శకత లేదు, అకౌంటబిలిటీ లేదు. ఇవన్నిటికీ వీఆర్ పేయింగ్ ద ప్రైజ్. ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడులతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. తెలంగాణలో వరంగల్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని రామ్మోహన్ నాయుడుని సీఎం కోరారు. తెలంగాణలో నూతన ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని 100కి 100 పాళ్లు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి, భద్రాద్రిలో ఫీజిబిలిటీ అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఆ శాఖ నుంచి అనుమతి ఉండాలన్నారు. ఆదిలాబాద్కు దగ్గరలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాయన్న ఆయన సమీపంలో విమానాశ్రయం లేదు కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. 4 కాదు, అవకాశం ఉంటే 4 కన్నా ఎక్కువే చేయాలని ఉంటుంది. ఎయిర్పోర్ట్ కట్టాలనంటే మొట్టమొదటిగా భూమి తాలూకా సమస్యని మనం పరిష్కరించుకోవాలి. వరంగల్కి ఏదైతే సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో వరంగల్ అయితే 100% పూర్తి చేస్తామన్నటువంటి నమ్మకం ఉంది. మిగతాది నేను అన్నట్టు ఫీజిబిలిటీ స్టడీ చేయాలి. ఫీజిబిలిటీ స్టడీ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కాబట్టి వరంగల్ మాత్రం ఇమీడియట్గా మేము స్టార్ట్ చేస్తాం. మిగిలిన ఎయిర్పోర్ట్స్ కూడా యాజ్ అండ్ వెన్ మనకి సరైన సమాచారం వచ్చిన తర్వాత మేము మీడియాకు కూడా తెలియజేస్తాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో 3 రోజుల పాటు తలపెట్టిన రైతు పండుగకు విస్తృత ఏర్పాటు చేయాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు రైతు సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. తొలి రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు. 29న మహబూబ్నగర్ జిల్లా ఇతర రైతులు వస్తారని వెల్లడించారు. ఈ నెల 30న అన్ని జిల్లాల నుండి కనీసం 1,00,000 మంది రైతు సదస్సుకు హాజరవుతారని తెలిపారు. ఆఖరి రోజు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని వివరించారు. 3 రోజుల రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతుల ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, విజయగాథలపై వీడియో ప్రదర్శన ఉంటాయన్నారు. జాతీయ రహదారుల భూసేకరణపై ఎన్హెచ్ఏ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అడ్వాన్స్లు వేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. జాతీయ రహదారుల శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షించిన మంత్రి మన్నెగూడ రోడ్ పనులు ప్రారంభించకపోవడంపై నిలదీశారు. వచ్చే వారమే మన్నెగూడ పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రజల కోసం, రైతుల కోసం పనిచేస్తున్నామని, కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లకు ఫోర్క్లోజ్ చేయాలన్నారు. కట్టె విరగదు, పాము చావదు అన్నట్టు వ్యవహరిస్తే ఎన్నేళ్లైనా ఒక్క రోడ్డు కూడా వేయలేమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం స్పష్టంగా కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానికి ఇచ్చిన పనులపై రేవంత్ రెడ్డి నిన్న విడుదల చేసిన నివేదికలో అన్ని తప్పులే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రక్షణ శాఖ ప్రాజెక్టులు, డ్రై పోర్టుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా మంజూరు చేస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే కేసీఆర్ తిరస్కరించారని చెప్పారు. అదానికి బీఆర్ఎస్ హయాంలో రెడ్ సిగ్నల్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెడ్ కార్పెట్ వేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అదానితో గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంటే వాటిని కూడా రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసహనము, ఫ్రస్ట్రేషను, అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము, కోపం అవన్నీ వెలగక్కి నన్ను కూడా పర్సనల్ గా నానా బూతులు తిట్టినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు? కావాల్సిన పదవి వచ్చింది, కావాల్సినంత దోపిడీ జరుగుతానే ఉంది నీకు నిరాటంకంగా. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న. ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు. ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు. గడ్కరీ గారు మంత్రి, ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్కులు వచ్చినాయి, ఈడొచ్చినాయి. అది మా కంటగడతానంటే ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటదండి. రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరి? ఇంకోటి 750 kV ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్, ఇది కూడా మాది కాదు, సెంట్రల్ గ్రిడ్. ఇది డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది. ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఏమనాలా చిప్పు దొబ్బిందనపోతే మేము ఓపెన్ గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ సత్యనాదెల్ల గారిని మెప్పించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లను ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్ లో? అదాని డేటా సెంటర్. నేను అదానిని కలిసి బరాబర్ కలిసి ట్విట్టర్ లో నా అఫీషియల్ అకౌంట్ లో పెట్టిన. నేను దాచుకున్నాను. నీళ్ళక 4 గంటలు రహస్య సమావేశాలు చేసిన, బరాబర్ దావోస్ లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం? ఒక ప్రపోజల్ ఇచ్చిండు, యోగి జెప్కి పని చేసినాం మేము. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. దేశ రాజ్యాంగం సజీవ ప్రగతిశీల దస్త్రమని, దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత సమగ్రాభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓ నాణ్యాన్ని, తపాలా బిళ్లను ఆవిష్కరించారు. మైథిలి సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములైనట్లు గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్త శకం మొదలైనట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు రాష్ట్రపతి వివరించారు. पिछले कुछ वर्षों के दौरान सरकार ने समाज के सभी वर्गों, विशेषकर कमजोर वर्गों के लोगों के विकास के लिए अनेक कदम उठाए हैं। ऐसे निर्णयों से लोगों का जीवन बेहतर हुआ है तथा उन्हें प्रगति के नए अवसर मिल रहे हैं। गरीब लोगों का अपना पक्का घर मिल रहा है, बिजली, पानी, सड़क की सुविधा मिल रही है, खाद्य सुरक्षा और चिकित्सा सेवाएं मिल रही है। देश में बड़े पैमाने पर विश्व स्तर का इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। समग्र और समावेशी विकास के ऐसे अनेक प्रयास हमारे संवैधानिक आदर्शों को आगे बढ़ाते हैं। इस प्रयासों के लिए मैं सरकार की सराहना करती हूँ. దేశ అంచనాలు, అవసరాలను రాజ్యాంగం తీర్చిందని, ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన వేళ సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని భారత్ భారీ మార్పు వైపు వెళ్తోందన్నారు. అందుకు రాజ్యాంగం మార్గాన్ని చూపుతోందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగ శక్తి వల్లే జమ్మూ కశ్మీర్లో పూర్తిస్థాయి రాజ్యాంగం అమలవుతోందని స్పష్టం చేశారు. స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే ఎక్కువగా భావించే 50 మంది నిజాయితీ పరులు భారత్కు చాలన్న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. దేశమే ముందు అనే భావన రాజ్యాంగాన్ని మరికొన్ని శతాబ్దాలు సజీవంగా ఉంచుతుందన్నారు. దేశ భద్రతను సవాల్ చేసే ముష్కర మూకలను ఉపేక్షించేదే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. भारत के संविधान का ये 75वां साल पूरे देश के लिए एक असीम गौरव का विषय है। मैं आज भारत के संविधान को, संविधान सभा के सभी सदस्यों को आदरपूर्वक नमन करता हूं। साथियों, हम लोकतंत्र के महत्वपूर्ण पर्व का जब स्मरण कर रहे हैं उस समय ये भी नहीं भूल सकते कि आज मुंबई में हुए आतंकी हमले की भी बरसी है। इस हमले में जिन व्यक्तियों का निधन हुआ उन्हें मैं अपनी श्रद्धांजलि देता हूं। मैं देश का ये संकल्प भी दोहराता हूं कि भारत की सुरक्षा को चुनौती देने वाले हर आतंकी संगठन को मुंह तोड़ जवाब दिया जाएगा. రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గత 5 ఏళ్లు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని ప్రాథమిక హక్కులను కాలరాసిన పరిస్థితి చూశామని చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన ప్రజలే బుద్ధి చెబుతారని తేల్చి చెప్పారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే చెడుగా మారుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కు ఉంది. అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుటుంబం మోదీది అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించేది గాంధీ కుటుంబం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో తాము పనిచేస్తామని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సంవిధాన్ రక్షక్ అభియాన్లో రేవంత్ పాల్గొన్నారు. దేశంలో సామాజిక న్యాయం 3.0 అమలు చేయాలన్న రాహుల్ గాంధీ లక్ష్యంలో భాగంగా తెలంగాణలో కులగణన చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 2025లో నిర్వహించే జనగణనలో ఖచ్చితంగా కులగణనను కూడా చేర్చాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. तेलंगाना में कास्ट सेंसस 92% हो चुका है। आप जो वादा किया था हमारा जनता को, इस देश को, वो वादा निभाने में तेलंगाना पहले कदम आगे रखा। ये कदम आने वाले दिनों में इस देश में इतना सोशल जस्टिस, इतना 140 करोड़ लोगों को एक सोशल जस्टिस देने वाले हैं। वो काम में हम लोग लागू है जो राहुल गांधी जी ने देने के लिए वादा किया था, दैट इज 3.0 सोशल जस्टिस। ये सोशल जस्टिस एजुकेशन, एम्प्लॉयमेंट एंड ये पब्लिक के जो एस्पिरेशंस है, ये सब सारे एस्पिरेशंस अगर लागू करना है तो ये कास्ट सेंसस करना जरूरी है। నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్నం అన్నం, పప్పు, వంకాయ తిన్న విద్యార్థులకు సుమారు గంటన్నర తర్వాత నుంచి కడుపు నొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే 40 మందికి పైగా విద్యార్థులను తొలుత మాగనూరు, తర్వాత మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సరిగ్గా వారం క్రితం ఇదే మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. మరుసటి రోజు భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ధర్నా చేశారు. ఈ ఘటనలో జిల్లా విద్యాశాఖ అధికారిపై బదిలీ వేటు పడగా మండల విద్యాశాఖ అధికారి, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేశారు. నాటి నుంచి అధికారుల సమక్షంలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. ఇవాళ కూడా తహసీల్దార్ పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం వండారు. అయినా 40 మంది అస్వస్థకు గురి కావడంతో సమస్య ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కాకుండానే మళ్లీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వస్తుంటే రేవంత్ రెడ్డి సర్కారు మొద్దు నిద్ర వేయటం లేదన్నారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీస చర్యలకు ఉపక్రమించడం లేదన్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎస్ఎస్వి పాలిథిన్ సంచుల తయారీ పరిశ్రమ 5వ అంతస్తులో చెలరేగిన మంటలు ఇతర అంతస్తులకు పాకడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైర్ ఇంజన్లు, 40 ట్యాంకర్లతో మంటలార్పేందుకు శ్రమిస్తున్నారు. దాదాపు 8 గంటల నుంచి శ్రమిస్తున్న పరిశ్రమలో మండే స్వభావం ఉన్న సామాగ్రి ఉన్నందున అదుపులోకి రావటం లేదు. ఈ మంటల తీవ్రతకు భవనం క్రమంగా కూలుతోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేనందున ప్రాణాపాయం తప్పింది. మంటలార్పుతున్న సమయంలో విద్యుత్ హైటెన్షన్ తీగలకు నీరు తగలటంతో అగ్నిమాపక సిబ్బంది స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి తిరిగి మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశలో అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు సీఎం ఏక్నాథ్ సిందే తన పదవికి రాజీనామా చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన సిందే రాజీనామాను సమర్పించారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ నేత అజిత్ పవార్తో కలిసి గవర్నర్ను కలిసిన సిందే తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని సిందేను గవర్నర్ కోరారు. మహారాష్ట్ర 14వ శాసనసభ గడువు ఇవాళ్టితో ముగియనుండగా సిందే రాజీనామా చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 132 సీట్లు గెలవగా ఆ పార్టీ నేతృత్వంలోని మహాయుతి మిత్రపక్షాలు శివసేన 57, ఎన్సీపీ 41 చోట్ల గెలిచాయి. మహారాష్ట్రలో 288 సీట్లకు మెజారిటీ మార్క్ 145 కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కే అవకాశం ఉంది. అయితే ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సిందే బేరసారాలకు దిగటం వల్లే కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లోని 6 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 3 ఉండగా ఒడిశా, పశ్చిమ బంగాల్, హర్యానాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏపీలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయగా ఏర్పడిన ఖాళీలో ఎన్నికలకు డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా డిసెంబర్ 10 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ అనివార్యమైతే డిసెంబర్ 20న నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ పనులు డిసెంబర్ నెలాఖరు మొదలవుతాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 2వ దశకు 3 నెలల్లో డీపీఆర్లను సిద్ధం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. మొదటి దశ మెట్రో రైల్ 7 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ తొలి దశ అనుభవాలను గుర్తు చేసుకున్న ఎన్వీఎస్ రెడ్డి 2వ దశలో 5 కారిడార్లతో 76.4 కిలోమీటర్ల మేర ప్రణాళిక చేసినట్టు తెలిపారు. 3 కారిడార్లు విమానాశ్రయానికి కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామన్న ఎన్వీఎస్ రెడ్డి పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు ఒక పూర్తి కారిడార్ ఉంటుందన్నారు. పాత బస్తీ మెట్రోకి ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అక్కడ 1100 ఆస్తులు సేకరించాలని తెలిపారు.